తెలుపుతున్నాను. సమ్మయ్య గారికి ధన్యవాదాలతో శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే ఒక కొత్త అందాన్ని తెచ్చారు అన్న పాట అందరికీ తెలుసు. అలాంటి శిల్పి స్థపతి వేలు ఆనందాచారి గారి క్లుప్త సుందర సందేశం. సభకు నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్ల వారికి, సభలో ఆశీనటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేల అందరికీ కూడా మొట్టమొదట వాళ్ళందరికీ కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క మన తెలంగాణ ప్రభుత్వం వారు మన కళాకారులను ఏదైతే ఈ వికసించే ఈ పద్మాలను వాళ్ళు ఏ విధంగా అక్కను చేర్చుకొని అట్టడుగున ఉన్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి కళాకారులను పైకి తీసి వాళ్ళందరినీ గుర్తించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వారికి అనేకమైన శతమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వారు మరింకా ఈ యొక్క కళాకారులను, శిల్ప కళాకారులను అభివృద్ధి పథంలో నడిపించడానికి వారి యొక్క కృషి, ఇదే కాకుండా యాదాద్రి దేవాలయం మీరు చూసే ఉంటారు. వాటి యొక్క అభివృద్ధిలో కారణంగా నేను నిరంతరం అక్కడ రాత్రి పగలు కష్టపడడం జరిగింది. ఆ యొక్క దేవాలయం కూడా నిజంగా 3 పూలు 6 కాయలు తిరుమల తిరుపతి దేవస్థానంలాగా వెలగబోతుంది అన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. కాబట్టి మనకు 2వ తిరుపతిగా పేరుగాంచుకొని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులు వారికి మెండుగా పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వారికి, సభ వాళ్లకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఆనందాచారి గారి ఆనంద ప్రకటనకు ధన్యవాదాలతో